ఇన్సీడియస్ అవుట్ ఆఫ్ ద ఫర్దర్. ఈ ఇన్సీడియస్ ఫ్రాంచైజ్ లో వచ్చిన 6th మూవీ ఇది. 6th మూవీనా అంటే ఇప్పుడు ఈ సినిమాని చూడాలంటే ముందు వచ్చిన 5 సినిమాల్ని చూస్తేరాలా అన్న డౌట్ మీకు రావచ్చు. బట్ అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీని ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఈ మూవీని చూడొచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్ అండ్ ఒక మెయిన్ క్యారెక్టర్ మాత్రమే మారలేదు, కానీ స్టోరీ అయితే ఇంకో కొత్త ఫ్యామిలీకి షిఫ్ట్ అయింది కాబట్టి ముందు వచ్చిన సినిమాని చూడకపోయినా మరి అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. అవన్నీ సరే కానీ ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందో చెప్పరా అంటే కొన్ని మూమెంట్స్ అండ్ జంప్ స్కేర్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ వాటిని మించి ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి అయితే ఇంకేమీ లేదు. గెమ్మాకు 8 or 9 years ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఇంగ్రిడ్ కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఒకరోజు నైట్ గెమ్మ కళ్ళ ముందే వాళ్ళమ్మ తల గోడకేసి కొట్టుకొని చచ్చిపోతుంది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ గెమ్మ తన డాటర్ మాయతో సింగిల్ పేరెంటింగ్ చేస్తూ హ్యాపీగా ఉంటున్న టైంలో గెమ్మకి చాలా రియలిస్టిక్ గా ఉండే పీడకలలు రావడం మొదలయ్యి ఆమెను బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అసలు ఆ కళలేంటి, గెమ్మకి ఆ కళలు ఎందుకు వస్తున్నాయి, గెమ్మాని ఇబ్బంది పెడుతున్న ఈవిల్ ఎంటిటీకి ఏం కావాలి? ఈ మ్యాటర్లో బాగా ఆరితేరిపోవడంతో పాటు కడ కూడా తేరిపోయిన ఎలైస్ గెమ్మాకి ఏ విధంగా హెల్ప్ చేసిందన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ స్టోరీని వింటున్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయాక కూడా గెమ్మ అదే ఇంట్లో ఎందుకు ఉండిపోయిందన్న డౌట్ మీకు వచ్చిందా? మనకే కాదు, ఈ మూవీలో గెమ్మ బాయ్ ఫ్రెండ్ నిక్కి కూడా అదే డౌట్ వస్తుంది. ఇది కాకుండా జనరల్గా మన హాలీవుడ్ హర్రర్ మూవీస్లో చాలా ఎక్కువ సార్లు చూసేసి జోకులు వేసుకున్న కొన్ని ట్రోప్స్ని కూడా ఈ మూవీలో పెట్టారు, కానీ వాటికి ఇచ్చే రీజనింగ్ మాత్రం అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. అయితే ఇందాక చెప్పుకున్నట్టు ఈ మూవీలోని స్కేరీ మూమెంట్స్ చాలా వరకు వర్కౌట్ అవ్వడం, ఎలైస్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక స్టోరీ కూడా రాను రాను కొంచెం ఇంట్రెస్టింగ్గా మారడంతో ఆ రొటీన్ ట్రోప్స్ని ఇగ్నోర్ కొట్టి బాగా ఇన్వాల్వ్ అయ్యి మరీ ఈ మూవీని చూసా. బట్ ఈ మూవీ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది నాకు చాలా చాలా వెటకారంగా ఉందనిపించింది. ఆ క్లైమాక్స్ దెబ్బకి అప్పటి వరకు ఏర్పడ్డ పాజిటివ్ ఇంప్రెషన్ కూడా మట్టికొట్టుకుపోయింది. సో బాగున్న స్కేరీ మూమెంట్స్ని మాత్రమే చూడాలనుకుంటే ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడండి, కానీ అంతకు మించి ఇంకేమీ ఈ మూవీ నుండి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.